నమస్కారం. నేను డాక్టర్ ఆనంద్ తిరుపతి, జనరల్ ఫిజిషియన్, రాఘవి హాస్పిటల్. ఈరోజు మనము ఓహ్, అందరికీ చైనాలో వచ్చిన వైరస్ గురించి, డిసీజ్ గురించి అందరూ భయపడుతున్నారు గదా! అదే ఈరోజు మన టాపిక్ హెచ్ఎంపీవీ వైరస్, హెచ్ఎంపీవీ ఫీవర్. ఇది ఎక్కడిది? ఇది ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయిందా అంటే, ఇది కొత్తగా స్టార్ట్ అయింది కాదు. ఇది ఎప్పటిదో చాలా రోజుల నుంచి మనుషులకు వస్తూనే ఉంది, పోతూనే ఉంది. ఫస్ట్ స్టార్ట్ అయింది 1958లో. అప్పటినుంచే వస్తూనే ఉంది. ఫస్ట్ వచ్చింది బర్డ్స్‌కి. బర్డ్స్ నుంచి మళ్ళీ హ్యూమన్స్‌కి వచ్చింది. హ్యూమన్స్ నుంచి ట్రాన్స్‌ఫార్మ్ అవుతూనే ఉంది. వస్తూనే ఉంది. మళ్ళీ దీన్ని రీసెంట్‌గా 2001లో నెదర్లాండ్స్‌లో ఫైండ్ ఔట్ చేసినారు. ఆ తర్వాత మళ్ళీ తగ్గింది. మళ్ళీ వస్తా ఉంది. ఇప్పుడు చైనాలో ఒక ఔట్ బ్రేక్ వచ్చింది. హెచ్ఎంపీవీ వైరస్ ఫ్రమ్ లాస్ట్ 1 మంత్ నుంచి. ఇప్పుడు మన ఇండియాలో కూడా కర్ణాటకలో, బెంగుళూరులో కొన్ని కేసెస్ డిటెక్ట్ అయినాయి. హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఇది. అసలు దీంట్లో ఏమవుతది, ఏంటి అనేది చూద్దాం. హెచ్ఎంపీవీ వైరస్ కూడా సేమ్ కరోనా లాగే ఆర్ఎన్ఏ వైరస్. ఇది కూడా ఏందంటే ఎయిర్ డ్రాప్లెట్స్‌తోని, హ్యూమన్ కాంటాక్ట్స్‌తోని మనకి ఇన్ఫెక్ట్ అవుతా ఉంటది. సో, ఈ హెచ్ఎంపీవీ వైరస్‌లో ఏమేమవుతాయి, సింప్టమ్స్ ఏముంటాయంటే పర్సన్స్‌కి ఫీవర్ రావడము, కాఫ్, కోల్డ్ రావడము, సోర్ థ్రోట్ రావడము, గొంతు నొప్పి రావడము, బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయి. ఎవరికి ఎక్కువ ప్రాబ్లమ్ అంటే చిన్న పిల్లలు. ఎవరైతే పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ లెస్ దెన్ 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళు ఉంటారో, లేదంటే ఎల్డర్లీ మోర్ దెన్ 60, 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నవాళ్ళు, లేదంటే ఏదైనా డిసీజెస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఆస్తమా ఉన్న వాళ్ళకి, సిఓపిడి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఈ వైరస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ వైరస్ వచ్చినప్పుడు కూడా మనకు మామూలు ఇమ్యూనిటీ ఉన్నప్పుడు ఏం కాదు. కామన్ కోల్డ్ లాగే ఉండిపోతది, తగ్గిపోతది. సో, ఈ వైరస్ వచ్చిందని మనకెలా తెలుస్తది? ఈ వైరస్‌కి ఏందంటే దాని ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి 4-6 డేస్. ఆ డేస్‌లో మీకేందంటే కాఫ్, కోల్డ్ ఎక్కువ ఉండి, ఫీవర్ ఎక్కువ ఉంటది, హెడేక్ ఎక్కువ వస్తా ఉంటది, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. 4 డేస్, 5 డేస్ కూడా మీరు టాబ్లెట్స్ వాడినా తగ్గట్లేదు అంటే కంపల్సరీగా మనం హెచ్ఎంపీవీ వైరస్‌ని సస్పెక్ట్ చేయొచ్చు. కామన్‌గా పిల్లల్లో వస్తుంది కాబట్టి పిల్లల్లో ఏమైద్దంటే ఈ వైరస్ అనేది లంగ్స్‌లో అఫెక్ట్ చేసి బ్రాంకియోలైటిస్, న్యూమోనియా కాజ్ చేస్తది. అటువంటప్పుడు కంపల్సరీగా హాస్పిటల్ అడ్మిషన్ చేయాల్సి ఉంటది. కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటది. అవసరమైతే ఆక్సిజన్ థెరపీ చేయాల్సి ఉంటది. సో, దీన్ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఏమేమి టెస్ట్‌లున్నాయి ఇప్పటివరకు? సేమ్ మన కోవిడ్ లాగే చేసినటువంటి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ఒకటుంటది. అది స్క్రీనింగ్ టెస్ట్. అది కాకుండా మనకు ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ ఉంటది. ఎలిసా టెస్ట్ ఉంటది. ఈ టెస్ట్‌ల ద్వారా మనకు కన్ఫర్మ్ చేసుకోవచ్చు హెచ్ఎంపీవీ వైరస్‌ని. సో, దీనికి ఇప్పటివరకు ఉన్న ట్రీట్మెంట్ ఏంటి? ఏం చేయాలంటే ప్రెజెంట్ అయితే యాస్ ఆఫ్ నౌ దీనికి ఏ ట్రీట్మెంట్ లేదు. దీనికి ఉన్నదల్లా ఓన్లీ సపోర్టివ్ థెరపీ మాత్రమే. సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తా ఉంటారు. కరెక్ట్‌గా యాంటీవైరల్ టాబ్లెట్, యాంటీడోట్ అనేదండి ఇప్పటివరకు లేదు. సో, మనం సపోర్టివ్ థెరపీ ఇవ్వాల్సి ఉంటది. దీనికి మెయిన్‌గా చేయాల్సిందేంటంటే ప్రివెన్షన్. ప్రివెన్షన్ ఎలాగా? మనం సేమ్ కరోనా టైంలో చేసినట్టుగా ఒక దూరం సామాజిక దూరం మెయింటైన్ చేయడము, చేతులు హ్యాండ్ వాష్ చేసుకుంటా ఉండడము, ఫుడ్ అనేది మనం హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత తినడము, బయటికెళ్ళినప్పుడు హ్యాండ్ షేక్స్ ఇవ్వడము, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం ఇవన్నీ చేయకుండా ఉండాలి. ఇలా చేసుకుంటే మనం ప్రివెన్షన్ చేయొచ్చు. ఇంకా ఏం చేయాలి? ఎవరైనా పేషెంట్స్‌కి హెచ్ఎంపీవీ వచ్చినప్పుడు చాలా సివియర్‌గా ఉంది. ఎల్డర్లీ పేషెంట్స్‌లో ఉన్నప్పుడు మనం హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాల్సుంటది. వాళ్ళకి ఆక్సిజన్ ఒకవేళ గనక వాళ్ళకి ఆల్రెడీ లంగ్స్‌లో సీఓపీడీ గానీ, ఆస్తమా గానీ అట్లాంటి వాళ్ళకి ఇది ఎక్కువ ఎఫెక్ట్ చేస్తా ఉంటది. ఎవరైతే పేషెంట్స్ డయాబెటిక్ ఉంటారో, అన్‌కంట్రోల్డ్ షుగర్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా అఫెక్ట్ చేస్తా ఉంటది. అట్లాంటి వాళ్ళకి హాస్పిటలైజేషన్ చేయాల్సుంటది. అది కూడా మామూలు సింప్టమాటిక్ థెరపీ ఇచ్చుకొని సపోర్టివ్ థెరపీతో ట్రీట్ చేయొచ్చు. సో, దీని గురించి అంతగా భయపడాలా లేదా అంటే దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇదేమి పెద్ద కరోనా లాంటి కాదు. చాలామందికి వస్తూనే ఉంటది, వెళ్ళిపోతా ఉంటది. సో, ఇది హెచ్ఎంపీవీ వైరస్ గురించి. దీనికేమన్నా వ్యాక్సిన్ ఉందా అంటే ఇంకా వ్యాక్సిన్ గూడా లేదు. వ్యాక్సిన్ గూడా తయారీ దశలోనే ఉంది. ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ అవసరమైతే మనకు వ్యాక్సిన్ గూడా తీసుకోవాల్సొస్తది. ఇట్లాంటి వైరస్ గురించి మీరు భయపడకండి. ఇండియాలో వచ్చినా గూడా ఇది తగ్గుతా ఉంటది. టెన్షన్ ఏం పడకండి.